వైసీపీకి బొబ్బిలి కష్టమే. బేబీ నాయన వైపు ప్రజలు. బొత్స రాజకీయం పనిచేస్తుందా? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బొబ్బిలిది ఓ ప్రత్యేకమైన స్థానం. అక్కడ బొబ్బిలి రాజుల కుటుంబానిదే హవా. కానీ గత ఎన్నికల్లో అక్కడ వారు ఓడిపోయారు. ఆ తర్వాత బొబ్బిలి రాజుల్లో పెద్దవాడైన సుజయ కృష్ణరంగారావు సైలెంట్ అయ్యారు. ఆయన సోదరుడు బేబీ నాయన యాక్టివ్ అయ్యారు. టీడీపీ తరఫున ఆయనే పోటీ చేయబోతున్నారు. వైసీపీ తరఫున టికెట్ ఎవరికి అన్నది ఇంకా ఖరారు కాలేదు. సిట్టింగ్ను మార్చడం ఖాయమన్న అభిప్రాయం వినిపిస్తుంది. బొబ్బిలి అంటే రాజులు, రాజ్యాలు, యుద్ధాలే కాదు, రాజకీయంగానూ ప్రత్యేకతను దక్కించుకుంది. ఇక్కడి రాజవంశీకుల పాలన నాటి నుంచి నేటి వరకు ఎదురు లేకుండా సాగుతుంది. ప్రజాస్వామ్యంలో రాజులే ప్రజలు. దానికి తగ్గట్టుగానే బొబ్బిలి రాజులు మారిపోయి ప్రజాభిమానం పొందుతున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా మళ్లీ ప్రజాభిమానం పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో బొబ్బిలి కేంద్రంగా రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. బొబ్బిలి మున్సిపాలిటీతో పాటు రామభద్రాపురం, బాడంగి, తెర్లాం మండలాలు ఈ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. ఇక్కడ ప్రధాన పోటీ టీడీపీ, వైసీపీల మధ్య ఉండనుంది. బొబ్బిలి రాజ కుటుంబం తరఫున రాజకీయాల్లో ఉన్న సుజయ కృష్ణ రంగారావు, బేబీ నాయన గతంలో కాంగ్రెస్లో ఉన్నారు. తర్వాత వైసీపీలో చేరారు. అయితే కాంగ్రెస్లో వైసీపీలో జగన్, బొత్స సత్యనారాయణకు ప్రాధాన్యత ఇవ్వడంతో టీడీపీలో చేరిపోయారు. సుజయ మంత్రి కూడా అయ్యారు. బొబ్బిలి రాజులు టీడీపీలో చేరడం, అప్పటి వరకు టీడీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే శబంగి వెంకట చిన అప్పలనాయుడు వైసీపీలో చేరారు. గత ఎన్నికల్లో 8,000 ఓట్ల తేడాతో సజయ ఓడిపోయారు. తర్వాత ఆయన సోదరుడు బేబీ నాయన చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఆయనే పోటీ చేయడం ఖాయం. బొత్స సత్యనారాయణ ప్రస్తుతం రాజకీయంగా అంత యాక్టివ్గా లేరు. అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుంది. బొబ్బిల్లో ఎలాంటి పనులు జరగకపోవడం సమస్యగా మారింది. ప్రభుత్వ వ్యతిరేకత, బొబ్బిలి రాజులపై సానుభూతి కలిసి వస్తుంది. ఈసారి భారీ విజయం సాధిస్తామని టీడీపీ నేతలు గట్టి ఆశలే పెట్టుకున్నారు. ఇక్కడ కాపు సామాజిక వర్గం ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రజారాజ్యం పార్టీకి 15,000 పైచిలుకు ఓట్లు వచ్చాయి. ఇక్కడ జనసేన పార్టీ మద్దతు టీడీపీకి లభిస్తే అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రం మొత్తం ఏదో విధంగా స్థానిక ఎన్నికల్లో వైసీపీ ఎక్కువ గెలిచింది. కానీ బొబ్బిలిలో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అక్కడి స్థానిక ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలిచిన టీడీపీ తానేంటో చూపించే ప్రయత్నం చేసింది. సుజయ్ కృష్ణ సోదరులు క్యాడర్ను కాపాడుకోవడంతోనే అది సాధ్యమయ్యింది. ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ ఈ సీటును నిలబెట్టుకోవడం సాధ్యం కాదన్న వాదన వినిపిస్తుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.